ఓం విష్ణాయ నమః. మాఘపురాణము 18వ అధ్యాయము. ఇంద్రుని శాప విముక్తి. శ్రీ మహావిష్ణువు దేవతలతో మరలా ఇట్లనెను. దేవతలారా, మాఘమహిమ ఎంత చెప్పిననూ తీరదు. మాఘ పూర్ణిమ నాడు మాఘ స్నానము, పూజ మున్నగునవి చేసి వృషోత్సర్గమును చేసిన వాని పాపములన్నీయూ నశించును. మాఘవ్రతమును ఆచరించిన వారు నాకిష్టులు. వారు దేవతలై వైకుంఠమునకు చేరుదురు. గంగానది తెల్లగానుండును, యమునా నది నల్లగానుండును. వీని అలలు చామరములు వలె కదులుచుండును. అచట విశాలమైన వటవృక్షమున్నది. వీనితో కూడిన ప్రయాగ క్షేత్రము తెల్లని నల్లని అలల నుండి చామరములను, గంగా యమునలను మునికన్యకలు వీచుచుండగా, అక్షయ ఛాయకల వటవృక్షము ఆతపత్రముగా ప్రయాగ సర్వతీర్థములలో రాజై ప్రకాశించుచున్నది. మాఘస్నానము ఆపదలను పోగొట్టి సంపదలనిచ్చును. మాసములలో మాఘమాసము గొప్పదే. సూర్యుడు ప్రకాశించు వారిలో గొప్పవాడు. అశ్వత్థ వృక్షము వృక్షములలో ఉత్తమము. దేవతలలో నేను ఉత్తముడను. వేదములు శాస్త్రములలో ఉత్తమములు. ద్విజుడు అన్ని వర్ణములలో గొప్పవాడు. రాజులలో శ్రీరాముడు ఉత్తముడు. ఋతువులలో వసంతము గొప్పది. మంత్రములలో రామతారకముత్తమము. స్త్రీలలో లక్ష్మీదేవి ఉత్తమురాలు. నదులలో గంగ ఉత్తమమైనది. మేరువు పర్వతములలో గొప్పది. అన్ని దానములలో ధనదానము గొప్పది. మాఘమాస వ్రతము అన్ని వ్రతములలో ఉత్తమము. మాఘమాస వ్రతము సర్వ ఫలప్రదము. కృష్ణవేణి, గంగ, కావేరి ప్రభృతి సర్వ నదుల యందును 10 సంవత్సరముల పాటు సూర్యోదయ సమయమున స్నానము చేసినచో వచ్చు పుణ్యము 3 దినములు అరుణోదయమున చేసిన మాఘ స్నానము వలన వచ్చును. మాఘ స్నానము చేసి పూజ మున్నగు వానితో వివిధ పుష్పములతో సాలగ్రామ రూపమున ఉన్న నన్ను పూజించిన మోక్షము వచ్చును అని శ్రీమన్నారాయణుడు దేవతలకు మాఘవ్రత మహిమను వివరించెను. దేవతలు విష్ణువాక్యమును శిరసావహించి ఇంద్రుని వెదుకుచు పద్మగిరి పర్వతమును చేరిరి. ఇంద్రుని వెదుకుచున్న వారికి చిన్న పాదములు, పెద్ద శరీరము గల విచిత్రమైన తొండ ఒకటి కనిపించెను. ఆ తొండ వారిని చూచి భయంకరమగు ధ్వనిని చేసినది. దేవతలు ఆ తొండ యొక్క రాక్షస రూపమని వారు తలచిరి. వారు దానిని తీగలతో బంధించిరి. ఎంత ప్రయత్నించినను ఆ తొండను కదిలింపలేకపోయిర్రి. మాఘమాస వ్రతము అమోఘమని శ్రీ మహావిష్ణువు చెప్పిన మాట ఎట్టిదో చూడవచ్చునని తలచి మరునాడు మాఘ స్నానాధికమును చేసి ఆ తీర్థమును తొండపై పోసిరి. పవిత్రోదకము చే తడిసిన తొండ దివ్యాలంకారములు గల స్త్రీగా మారెను. దేవతలు ఆమెను చూచి ఆశ్చర్యపడిరి. నీవు ఎవరని ఆమెను అడిగిరి. ఆమెయు శాప విముక్తికి సంతసించుచు దేవతలకు నమస్కరించి ఇట్లు పలికెను. నేను సుశీల అను పేరు కలదానను. కాశ్మీరమును నివసించు బ్రాహ్మణుని పుత్రికను. మా తండ్రి నాకు వివాహము చేసెను. నా దురదృష్టవశమున నా భర్త పెండ్లి జరిగిన 4వ నాడు మరణించెను. మా తల్లిదండ్రులు చాలా ఎక్కువగా దుఃఖించిరి. నా తండ్రి మనుష్య జన్మము కష్టప్రదము. స్త్రీగా పుట్టుట మరియు కష్టము. బాల్యముననే వైధవ్యమునందుట మరింత కష్టము. ఇట్లు బాల్యముననే భర్తను పోగొట్టుకొన్న ఈమెను చూడజాలను. ఈమెను బంధువులకు అప్పగించి వనమునకు పోయి తపమాచరించుట మేలని తలచెను. పుత్రికనైన నన్ను బంధువుల వద్ద నుంచి నా తల్లిదండ్రులు ఇరువురును వనవాసమునకు పోయిర్రి. అచ్చటనే మరణించిరి. నేనును బంధువుల వద్ద నుంటిని. వారి నిరాదరణ ఫలితముగా చూచు వారెవరనూ లేకపోవటచే భిక్షాటనముచే జీవించుచుంటిని. నిలువయున్న దానిని భుజించుచు భిక్షలో వచ్చిన మంచి ఆహారము అమ్ముకొనుచు జీవించుచుంటిని.
భక్తి వ్రతము మున్నగు వాని నెరగను. ఉపవాసము ఏమో తెలియదు. ఏకాదశి వ్రతము చేయు వారిని చూచి పరిహాసము చేసి తిని. ధనమును దాచి సంపాదన పరురాలైతిని. నన్ను కోరిన వారికి నన్ను అర్పించుకొనుచు, నేను కోరిన వారిని పొందుచు, నీతి నియమములు విడిచి దురాచారవంతురాలై జీవితమును గడిపితిని. తర్వాత మరణించి నరకమునకు చేరితిని. అచట పెక్కు రీతుల శిక్షింపబడి తిని. పులి, కోతి, ఎద్దు మున్నగు పెక్కు జంతువులను జన్మించి తిని. పెక్కు బాధలను పడితిని. ఒకనాటి జన్మలో 5 దినముల క్రిందటి ఆహారమును ఆకలి కలవానికి పెట్టి తిని. ఆ చిన్న మంచి పని వలన మీరు దయయించి నాకు శాప విముక్తిని కలిగించిరి అని పలికెను. మాఘమాస పవిత్ర నదీజల స్పర్శచే ఆమె దేవతాత్వమును పొంది దేవప్రియమును పేరును పొందెను. దేవతలలో ఒకరామెను వివాహమాడిరి. మాఘమాస మహాత్యమును దేవతలు గమనించి విస్మితులైరి. ఇంద్రుని వెదకసాగిరి. పద్మగిరి గుహలలో వికార రూపముతో తిరుగుచున్న ఇంద్రుని చూచి బాధపడిరి. ఇంద్రుడును వారిని చూచి సిగ్గుపడెను. లోనికి పారిపోయెను. దేవతలను ఇంద్రుడిని వెంబడించి వానిని ఊరడించి ధైర్యము చెప్పిరి. విష్ణుదేవుని వలన నీవు చేసి పాపమును పొందిన శాపమును తెలుసుకొంటిమి. మహావిష్ణువు నీ శాప విముక్తికి మార్గమును సూచించెను. ఆ ప్రకారము చేయుతము రమ్మని తుంగభద్రా తీరమునకు తీసుకొని వచ్చిరి. మాఘమాసమంతయు వాని చేత మాఘస్నానము చేయించిరి. ఇంద్రుడును శాప విముక్తుడయ్యను. కృతజ్ఞుడై శ్రీ మహావిష్ణువును స్తుతించెను. ఇంద్రుడును దేవతలతో కలిసి స్వర్గమునకేగెను. రాక్షసులను జయించి సుఖముగా ఉండెను. వృష్యమద మహర్షి జహ్నుమునికి ఈ విధముగా మాఘమాస స్నాన మహిమను వివరించనని పలుకుచుండగా, జహ్నముని, స్వామి, ఈ విష్ణు కథామృతమును ఇంకను వినవలయునున్నది, ఇంకనూ చెప్పుడని కోరెను. వృష్యమదుడిట్లనెను, పూర్వము పంపాతీరమున ధనవంతుడైన వైశ్యుడొకడు కలడు. ధన సంపాదనము తప్ప ధన నియోగము అతడు చేయలేదు. పూజదానము మున్నగు మంచి పనులను కూడా చేయలేదు. అందువలన మరణించిన తర్వాత నరకలోకమునకు చేరెను. అచట కొంతకాలముండి దరిద్రుడై జన్మించెను. దరిద్రుడై మరిన్ని పాపకార్యములను చేసెను. మరణించి పిశాచమై పంపాతీరమున మర్రి చెట్టుపై నుండి అచటకు వచ్చిన వారిని పీడించుచుండెను. ఒకప్పుడు వశిష్ఠ మహర్షి ఆ ప్రాంతమునకు శిష్యులతో వచ్చి మర్రి చెట్టు సమీపమున నివసించుచు మాఘస్నానము పూజ మున్నగు చేయుచు శిష్యులకు మాఘమాస మహాత్యమును వివరించుచుండెను. అతడు మాఘస్నాన మహిమను వివరించుచు, ఒకనాడు మాఘస్నానము చేసిన వారి సర్వ పాపములను సూర్యోదయమున చీకట్లు నశించినట్లుగా నశించును. మాఘస్నానము చేయనివాడు నరకమునకు పోవును అనుచు మాఘమాస వ్రతమును చేయవలసిన విధానమును, చేయుట వలన శుభములను, చేయకపోవుట వలన అశుభములను వివరించుచుండెను. ఆ సమయమున పిశాచ రూపమున పైనుండి క్రింద పడినది. ఆ పిశాచము వశిష్ఠునకు నమస్కరించి తన పూర్వచరిత్రను వివరించెను. వశిష్ఠుడు మంత్రోదకమును వానిపై చల్లుచు పంపాజలమున మాఘస్నానమును వానిచే చేయించెను. వశిష్ఠుడు చెప్పిన శ్రీహరి కథలను వినుట వలన మాఘ స్నానము వలన వాని పిశాచ రూపము పోయి దివ్య రూపము వచ్చినది. మాధవానుగ్రహము వలన వైకుంఠమును చేరెను. 18వ అధ్యాయము సంపూర్ణము. శుభం భవతు.